అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 56 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'జై జవాన్' చిత్రం గురించి మాట్లాడదామండి. ఈ చిత్రం 26 ఫిబ్రవరి 1970 విడుదలైంది. అలా 56 సంవత్సరాలు అయిందన్నమాట నేటికి చిత్రం రిలీజ్ అయ్యి. ఈ చిత్రంలో కథానాయికగా భారతి గారు నటించారు. నిర్మాణ సంస్థ చెప్పుకున్నాం కదా, అన్నపూర్ణ పిక్చర్స్. నిర్మాత డి. మధుసూదన్ రావు గారు, దర్శకుడు డి. యోగానంద్, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. తర్వాత ఈ చిత్ర కథ ఎద్దనపూడి సులోచనారాణి గారిది. ఆవిడ ఈ చిత్రానికి కథ రాశారు. అలాగే ఎద్దనపూడి సులోచనారాణి గారి కథలో పాత్రలు కూడా చాలా ఉంటాయి కదండి. అలాగే ఈ చిత్రంలో చాలా పాత్రలు ఉన్నాయి. కెప్టెన్ రవీంద్రనాథ్గా అక్కినేని నాగేశ్వరరావు గారు, సుశీల సుజాత పాత్రలో భారతి గారు, రవీంద్ర తండ్రి మాధవయ్యగా గుమ్మడి గారు, రవీంద్ర చెల్లెలు భారతిగా చంద్రకళ గారు, రవీంద్ర మేనత్త సుందరమ్మగా సూర్యకాంతం గారు, సుందరమ్మ భర్త నరసింహంగా నాగభూషణం, తర్వాత సుందరమ్మ కూతురు కస్తూరిగా మంజుల గారు, రవీంద్ర స్నేహితుడు డాక్టర్ రఘుగా కృష్ణరాజు గారు, లక్ష్మి భర్త శివయ్య, లక్ష్మిగా సుశీల సుజాత పెంచిన తల్లి జీవలక్ష్మి గారు నటించారండి. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు మాధవరావు కొడుకు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ రవీంద్రనాథ్ అనమాట. అతని కుమార్తె భారతి. అలాగే అతని ఫ్యామిలీ మొత్తం చూసుకుంటే అతని సోదరి సుందరమ్మ, ఆమె భర్త నరసింహం, తర్వాత మేనకోడలు కస్తూరి. స్థూలంగా ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అలాగే రఘు స్నేహితుడు డాక్టర్ రఘు, రవీంద్ర స్నేహితుడు డాక్టర్ రఘు మాధవయ్య గారి కుటుంబానికి అండగా ఉంటాడు. రఘు కెప్టెన్ రవీంద్ర యుద్ధంలో గాయపడినప్పుడు అతనికి నర్సు సుశీల రక్షిస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారనమాట. ఈలోగా డాక్టర్ రఘుకి కాళ్ళు లేవని తెలిసినా కూడా భారతి తను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఈ సెలవులకి ఇంటికి వచ్చిన రవీంద్ర వారిద్దరికి పెళ్లి చేయడానికి అరేంజ్ చేస్తాడనమాట. వారిద్దరికి పెళ్లి కూడా జరిపిస్తాడు. తర్వాత తాను సుశీలను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్తాడు. కానీ ఒక కారు యాక్సిడెంట్లో సుశీల మరణిస్తుంది. అప్పుడు రవీంద్ర తిరుగుతున్నప్పుడు అతనికి సుజాత పరిచయం అవుతుంది. ఆ సుజాత ఈ సుశీలకి కూడా చెల్లెలే అనమాట. అది తెలిసిన తర్వాత ఈ సుజాత సుశీలని లక్ష్మి అనేవాళ్ళు, లక్ష్మి ఆమె భర్త కలిసి పెంచారని తెలుస్తుందనమాట. చూసుకుంటే చివరగా సినిమా కథ చూసుకుంటే ఏమవుతుందంటే, లక్ష్మి దంపతులకి ఈ రవీంద్రనాథ్ కొడుకనమాట. అదో విశేషం. అది కథని ఎదరపూడి సులోచన గారు అటు ఇటు తిప్పి కథని ఇలా చేస్తారనమాట. తర్వాత నరసింహం దేశద్రోహిగా అవుతాడు. దేశద్రోహిని రవీంద్రనాథ్ పట్టిస్తాడు పోలీసులకి. అది చివరిగా చిత్రకథ అనమాట అండి. అదండి 'జై జవాన్' చిత్రకథ. పాటలు కూడా ఈ సినిమాలో బాగానే ఉంటాయి. అన్నీ కూడా సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం కాబట్టి బాగుంటాయండి పాటలు. పాటలు దాశరథి గారు, శ్రీశ్రీ గారు, నారాయణ రెడ్డి గారు రాశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'మధురభావాల సుమమాల మనసులో కూర్చి ఇవాళ' అంది. అది మంచి పాట. తర్వాత ఇంకో పాట 'స్వతంత్ర భారత యోధులారా సవాళ్ళు ఎదుర్కొని కదలండి.' ఈ 2 పాటలు కొంచెం బాగుంటాయన్నమాట. కానీ ఈ సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ వారి స్థాయి సినిమా కాదని అనుకునేవారు ఆ రోజుల్లో. అందుకనే అనుకుంటా ఈ సినిమా ఆడలేదు ఎక్కువగా. యావరేజ్ ఆర్ ఫ్లాప్ యావరేజ్‌లోనే సినిమా చెప్పుకోవచ్చు. అదండి ఈ సినిమా విశేషాలు. 56 సంవత్సరాలు పూర్తయిన అక్కినేని నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'జై జవాన్'. అన్నపూర్ణ బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నిట్లోకి తక్కువ రోజులు ఆడిన సినిమా ఇదే అనుకుంటా. అవండి విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.